సార్ నమస్తే. నమస్కారం. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్‌లో కానివ్వండి, తరచుగా చాలా సర్పంచ్ ఎలక్షన్స్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఏదైనా సరే చాలామంది గెలవడానికి ఒక అగ్రిమెంట్ బాండ్ రాసిస్తుంటారు రాజకీయ నాయకులు. అండ్ చాలా హామీలకు సంబంధించి. ఒకవేళ వాళ్ళు గెలిచిన తర్వాత హామీలు గనక నెరవేర్చకపోతే చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, టు బి ఆనెస్ట్ విత్ యూ, మన దగ్గర దీనికి సంబంధించిన చట్టం ఏంటంటే రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఒకటే ఉంది మన దగ్గర. ఆ రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కూడా 2-3 సార్లు సవరణ జరిగింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మన దేశంలో మీరు ఒకవేళ డీప్గా చూస్తే, నేను చాలా అదర్ ఛానల్స్లో కూడా ఇదే విషయం చెప్తాను. మన దగ్గర 1930స్లో ఉన్న 1960s 1930s లేకపోతే 1865 ఇంగ్లీష్ వాళ్ళు, లార్డ్ మెకాలీ వాళ్ళు వదిలిపోయిన లాసే ఉన్నాయి మన దేశంలో. ఇక్కడ లా కమిషన్స్ వాళ్ళు దే ఆర్ నాట్ క్యాచింగ్ అప్ విత్ ద లా, అంటే విత్ ద సొసైటీ. ఇప్పుడు ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, ఇప్పుడు సైబర్ లా ఉంది, సైబర్ లాలో కూడా చాలా సవరణలు జరగాలి. అందులో ఒక ఇంటర్నెట్ యాక్ట్ ఒకటే ఉంది, అందులో చాలా విషయాలు అందులో లేవు. అందులో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వచ్చింది. మన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లాస్ ఎక్కడున్నాయండి? కొన్ని కంట్రీస్ మాత్రమే చేస్తున్నారు. అట్లా మన దగ్గర కూడా ఈ లా కమిషన్స్ వాళ్ళు లా ఎట్లయితే, అంటే లా ఈజ్ డైనమిక్, ఎలా అయితే టెక్నాలజీ చేంజ్ అవుతుందో, ఎలా అయితే మన ట్రెడిషన్స్, కస్టమ్స్, కంట్రీ ఎట్లయితే ట్రేడు, బిజినెస్ డెవలప్ చేస్తుందో, లా హెస్ టు క్యాచప్ విత్ దాట్. ఆ లా క్యాచప్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఒకవేళ మీరు మేనిఫెస్టో ఇచ్చి చేయకపోతే దట్ కాన్స్టిట్యూట్ ఏ ఎలక్షన్ లాస్ వయలేషన్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కూడా కడతారు ఫారిన్ కంట్రీస్లో. మరి ఇక్కడ మనం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎక్కడ కేసులు కడుతున్నాం, దానికి సంబంధించిన లా ఎక్కడుంది మనం కట్టడానికి? ఏదో ఒక లా చెప్పాలి కదా. ఇప్పుడు ఐపీసీ ప్రకారము మేము కేసు కడుతున్నామని, మరి రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో దీనికి సంబంధించిన లా స్పెసిఫిక్గా లేదండి. కానీ ఐపీసీలో ఉంది. ఒకవేళ మీరు రిప్రజెంటేషన్ చేసి, ఒకవేళ మీరు హామీలు ఇచ్చి చేయనప్పుడు, ఒకవేళ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అంటారు దాన్ని, ఆ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ ఒకవేళ చేసినప్పుడు, ఆ ప్రమాణాలు ఏదైతే చేసి మీరు ఒకవేళ మమ్మల్ని చీట్ చేసి మీరు గెలిచి మీరు చెప్పినవి మాకు అవి చేయకపోతే దట్ అమౌంట్స్ టు చీటింగ్. ఐపీసీలో ఉంది. అంటే యువర్ ఇంటెంట్ టు డిఫ్రాడ్, అంటే నువ్వు అసలు చెయ్యాలని లేదు కానీ ఏదో గెలవటానికి చేసావు, దాని ఇంటెంట్ టు డిఫ్రాడ్ కింద, చీటింగ్ కింద వస్తుంది. మరి ఎంతమంది, ఇప్పుడు మనకున్న కేసులే బోర్డని కోర్ట్స్లలో లక్షల వేల కోట్ల కేసులు ఉన్నాయండి. మనం పోలీస్ స్టేషన్ 10 సార్లు వెళ్ళినా కూడా వాళ్ళు కట్టడానికి కష్టం. ఎందుకంటే వాళ్ళకేంటంటే పోలీసు వాళ్ళకి ఓన్లీ ఈ డ్యూటీ కాకుండా పొలిటీషియన్స్కు సెక్యూరిటీ ఇవ్వాలి, మన బందోబస్తులు వెళ్ళాలి. వాళ్ళు పాపం 7 days 24/7 జాబ్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా పాపం హాలిడే లేదు. ఇంకో విషయం మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోలీస్ వాళ్లకు సెలవు రోజు లేదు అసలు. అసలు ఇది వరల్డ్లో నేను ఎక్కడ వినలేదు. ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో కూడా 5 days a week పోలీస్ వాళ్ళకి. మన దేశంలో ఒక్క దగ్గరనే 7 days a week వాళ్ళకు ఓవర్ టైం కూడా లేదు. బయట దేశాలలో ఓవర్ టైం కూడా ఉంది 40 hours తర్వాత పనిచేస్తే. మరి పోలీస్ వాళ్ళకు ఆ పోలీస్ యాక్ట్ ఎక్కడదండి? 1870sలో ఉంది. 1800 మన ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన 1870 లా ఇంకా ఉంది, తెలంగాణ పోలీస్ యాక్ట్ అని. మరి ఎక్కడ సవరణలు జరిగాయి పోలీస్ వాళ్ళకు కూడా? సో ఇవన్నీ కూడా లేకునాస్ మన దేశంలో. సో మరి ఇవి మామూలు పని చేయడానికి వాళ్ళకి టైం సరిపోతలేదు కదా. ఇలాంటి కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడ కేసులు కడతారు? అంటే మెషినరీ అంతా మనకి ఎక్విప్ లేదు. అంటే ఆ టెక్నాలజీ లేదు, ఆ సొఫిస్టికేషన్ లేదు. మామూలు కేసులే 10-20 ఏళ్ళు జరుగుతుంది కోర్టులలో, ఎందుకంటే జడ్జెస్ లేరు. ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే మన సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ మీరు ఎక్కడ కూడా బడ్జెట్లో కోర్టు వారికి మేము ఇంత బడ్జెట్ పెట్టాము జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఎక్కడన్నా విన్నారా? డిఫెన్స్కు బడ్జెట్ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ బడ్జెట్ ఉందా ఎక్కడన్నా? చూడండి, హెల్త్కు బడ్జెట్ ఉంది, మరి డిఫెన్స్కు బడ్జెట్ ఉంది, రోడ్లకు బడ్జెట్ ఉంది, అన్నిటికీ బడ్జెట్ ఉంది. కానీ పోలీస్కు బడ్జెట్ ఉంది, కానీ ఎక్కడన్నా జ్యుడిషియరీకి బడ్జెట్ ఉందా? లేదు. అంటే కొత్త కోర్ట్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ అవుతున్నాయా? మీరు అన్నీ చూస్తే పాత 60 సంవత్సరాలు 50 సంవత్సరాల కోర్ట్ బిల్డింగ్స్ అవన్నీ. వాళ్ళకు పాపం సాఫ్ట్వేర్ లేవు, అంటే వాళ్ళకు కనీసం వసతులు లేవు, బాతులు సరిగ్గా లేవు, వాళ్ళకు ఈవెన్ రికార్డ్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు. అవే పాత రికార్డ్ రూమ్స్ దుమ్ము మట్టితోని. సొఫిస్టికేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వైట్ చేయాలి మనము, మనం అన్నీ మెకనైజ్ చేయాలి, కంప్యూటరైజ్ చేయాలని చీఫ్ జస్టిస్ గారు 2-3 నెలల నుంచి ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు చెప్తున్నారు కదా. మరి డబ్బు ఎక్కడ ఉందండి?
చాలా విషయాలలో జ్యుడిషియరీకి చాలా జడ్జెస్ అపాయింట్మెంట్ లేవు ఇప్పుడు. ఓకే. మరి హైకోర్టులో మొన్న భర్తీ చేశారు, తెలంగాణ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో మొన్న భర్తీ చేశారు. చాలా కోర్ట్స్లలో జడ్జెస్ని అపాయింట్మెంట్ చేయట్లేదు. మరి ఉన్న జడ్జెస్కు వాళ్ళు కూడా ఓవర్ టైం పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదండి. 7 days పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటాం 9 to 5 ఆడ జడ్జు బెంచ్ మీద కూర్చుంటారు, వెళ్ళిన తర్వాత ఛాంబర్లో పనిచేస్తారు, ఇంటికి వెళ్ళి పనిచేస్తారు. మరి వాళ్ళు 7 days పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ సిస్టమ్ లేదు, అంటే మెకనైజ్ లేదు, అంటే సాఫ్ట్వేర్సే కానీ వాళ్ళకు కూడా టెక్నాలజీ లేదు. సో మామూలు కేసులే క్లాగ్ అయిపోతున్నాయి. అంటే సివిల్ కేసులే కానీ క్రిమినల్ కేసులే కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటి ఇంకా తీసుకుంటే ఎలా ముందుకు జరుగుతుంది? అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే నినాదం ఉంది. మరి డిలే జరుగుతుంది ఇండియాలో. సో దీనికి మార్గం ఏంటంటే ఈ ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్లు, ఫెడరల్ గవర్నమెంట్, మన మోడీ గారి గవర్నమెంటే కానీ ప్రతి వచ్చే గవర్నమెంటే కానీ కొంత జ్యుడిషియల్కి కూడా కొంత ఫండ్, మెజారిటీ ఫండ్ అలొకేట్ చేస్తే రూల్ ఆఫ్ లా ఎక్కడైతే ఉంటే, ఎక్కడైతే పాలసీస్, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా బాగుంటుందో ఆ దేశం మెరుగు దేశాలుగా అవుతాయండి. ఓకే. అది దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. సో ఇది కష్టం అంటారు, ఇట్లా హామీలు ఇచ్చి చేయడం అనేది కష్టంతో కూడుకుందండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.